ఏం చెప్పాను ఏమి ఇంటికాడికి రాయా ఏం చెప్పాను అడుగునా ఏం చెప్పు అవర్ నచ్చిందా సరే సరే గలిబిట్ రోడ్లో ఉన్నా గలిబిట్ రోడ్లో ఇంటికి వస్తాను సరే ఏమంటున్నా పెద్దాయమ చనిపోయిందంట అన్నమో పెద్దాయమ చనిపోయిందంటయా అన్నం తిన్నాడన్నా పెద్దాయమ చనిపోయింది గైడు పైకి పోయిందంట డాడీ చనిపోయిందంటయ్యా డాడీ డాడీ అడుగున్నాడంట ఇంటికాడ లేదు డాడీ ఉన్నాడా సరే సరే సరేయ్యా ఏమంట డాడీ ఉన్నాడంట పెద్ద డైరీ అయిందంట ఇంకా అర్జెంటుగా రాండియా అంటారు అన్నం ఇప్పుడు ఎక్కడ అన్నం తినేసి ఇంటికాడ పోయి తింటా అని చెప్పు ఇంటికి వచ్చి తింటా అని చెప్పు సరేలేయా అన్నం తిని వస్తాంలే ఇప్పుడు యాడికి పోవాలని ఇప్పుడు యాడికి పోవాలని ఎంతసేపుకి వస్తాను ఎంతసేపటికి వస్తాడు అంటాడు ఈరోజు బాగా టైం సరేలేయా ఎంతసేపటికి వస్తాడు అంటాడయ్యా ఇంటికాడికి పోతాను ఇంటికాడ పోయేది నేను ఇంటికాడ ఏడు ఉన్నానే పెద్ద చనిపోయింది నువ్వు అర్జెంటుకి వచ్చి ఏంటాడా సినిమా పోవాలి ఎక్కడ ఇప్పుడు సినిమా టైం నేను చెప్పేది ఒకటి వాయి చెప్పింది ఒకటి ఇప్పుడు సినిమాకి ఎవరు పోయేది నేను సినిమాకి కాదు పెద్ద పైకి పోయిందంట చనిపోయిందంటయ్యా ఎగరేసుకోండి ఇప్పుడు నాకేమంటా ఇప్పుడు ఎందుకంటే వాడు ఫోన్ చేసింది గాలిపటాలు ఎగిరిపోతా అంటే మామూలే ఇప్పుడు దానికి ఏం చేయాలి గాలిపటం ఎగరేసాడన్నా పైకి పోయిందంట గాలిపటమా ఇప్పుడు గాలిపటం ఎగరేస్తే నేనేం చేయాలంట అటు పోయి ఇంటికి పోవాలంట గాలిపటం ఎగరేస్తే నేనేం చేయాలంట భగవంతుడికి ఇప్పుడు ఏం చెప్పినాడు వాడు కరెక్ట్గా చెప్పు కరెక్ట్గా ఏం లే పెద్ద డైడ్ అయింది డాడీ ఉన్నాడు నువ్వు వచ్చేయి అంటాడు ఇప్పుడు సినిమాకి అయితే నేను కాలేను అలా కాదు నేనైతే సినిమాకి అయితే కాలేను ఏమని చెప్పు నేనైతే పానని చెప్పు మనకు ఫోన్ చేస్తా కావాలంటే నేను సినిమాకి రాలేను అని చెప్పు నాకు వినపడదు ఏం చెప్పులే నువ్వు చెప్పి ఏం చెప్పాలి నేనైతే సినిమాకి బాగాలేనయ్యా సినిమాకి కాదు రమణి పెద్ద చనిపోయిందంట మా పెద్దగానే వచ్చినాడు మా పెద్దగానే ఇంటికి వచ్చినాడు ఎందుకు ఆమె చనిపోయిందంటయ్యా కొనుక్కున్నాడు అయ్యా నీకు వినపడుతుందా నువ్వన్నా చెప్పయ్యా నేను చెప్పలేను అందుకే నీకు చెప్పిండేది నా వల్ల కాదు నాయన నేను చెప్పలేదు